హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకండి దోస్తులు. అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. మీ దోస్తులకు కూడా షేర్ చేయండి వీడియో. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 58కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో తెలుసుకోబోయే ముందు రాణి ఒక చిన్న టిప్ చెప్తుంది దోస్తులు. ఎక్కువసేపు చెప్పకే, తొందర చెప్పేసేయి. ఓకే దోస్తులు, మన శరీరం ఏ పని చేయాలన్నా దానికి ఒకటి అవసరం. అదేంటో తెలుసా? అదేనండి హార్మోన్స్ అంటారు వాటిని. హార్మోన్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల, ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల మనకి చాలా రోగాలు వస్తాయి. మరి ఆ హార్మోన్స్ సరిగ్గా పనిచేయాలన్నా, కరెక్ట్ మోతాదులో విడుదల కావాలన్నా మనకి కావాల్సింది ఒకటే ఒకటి దోస్తులు. చాలా సింపుల్, నిద్రపోవడం. అంతే దోస్తులు, మనం కనీసం 8 గంటలు మంచిగా నిద్రపోతే హార్మోన్స్ కరెక్ట్గా విడుదలవుతాయి దోస్తులు. ఎక్కువ తక్కువ కాకుండా వాటి పని అవి చేసుకుంటాయి. సో దోస్తులు, మీరెంత బిజీ షెడ్యూల్ అయినా, మీరెంత గొప్పవారైనా 8 గంటలు నిద్ర ఉండేటట్టు చూసుకోండి. అంతే దోస్తులు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాని బిడ్డ, ఆయన వంటలు ఏం చేస్తున్నావా ఇప్పుడు? ఏం లేదత్తమ్మా, పప్పు కుక్కర్లో పెట్టినా, బియ్యం కడిగి పెట్టినా. అయ్యా మరి ఇక పన్నీర్ కూర, మిల్ మేకర్ కూర, మిల్ మేకర్ కూర, మటన్ కూర, ఇంకా బజ్జీలు అవన్నీ ఎప్పుడు చేస్తావే? ఏమో అత్తమ్మా, నాకు మాత్రం ఇంతే చేతనవుతుంది. మీరేమన్నా సాయం చేస్తే మరి చేస్తా. ఏం చేయన్నా చెప్పే, తొందర చేస్తా. ఏం లేదత్తమ్మా, బజ్జీలకు మిరపకాయలు మధ్యలో జీరి వాటి పొట్టలున్న ఉత్తులన్నీ తీసి ఉప్పు మసాలా నింపుండ్రి. అయ్యో, గా పని చెప్తావేందే నాకు. గవి మిరపకాయలు జీరితే నేను అసలే సెన్సిటివ్. నాకు ఏళ్ళు బరబర మండుతాయే. వేళ్ళే మండితే మరి కడుపుకి ఇంకెంత మండుతుంది అత్తమ్మా? అవసరమా మిరపకాయ బజ్జీలు? వద్దులే. అయ్యా గట్లా కాదే, చెయ్యన్నే. చెయ్యకపోతే ఎట్లా? గమెకు మిరపకాయ బజ్జీలు ఇష్టమట. మరి ఆమె వచ్చినాకనే జీరమంట తీయండి. అయ్యో, నీ రోగం పాడగాను. గామెతో పని చేయిస్తావే? ఇడిదే నేను చేస్తా. ఇక్కడ కూర్చుంటే నాకు అన్నంది. ఇడిదే. అవి ఇక్కడ ఎందుకున్నాయి అత్తమ్మా? ఫ్రిడ్జ్లో ఉన్నాయి మిరపకాయలు. కడుక్కొని తెచ్చుకొని కూర్చోండి. అయ్యో, తెచ్చిత్తేందే రాని, నేను కూర్చుంటి మళ్ళీ లేవాలంటే మస్తు కష్టమవుతుంది నాకు. అయితే మీరు వంట చేయండి అత్తమ్మా, నేను కింద కూర్చొని అన్ని కోసి రెడీ పెడతా. అవ్వో, వంట నాకేడ శాతనవుతుంది. సరే చేస్తా. గదొకటే కదా మిరపకాయలు కోసి పోవుడేనా? అన్నం, పప్పు, మిరపకాయ బజ్జీలు అంతేనా? సరే. ఓని రోగం పాడైపోను. చెప్తిగానే మటన్ కూర, పన్నీర్ కూర, మిల్ మేకర్ కూర కూడా అని. మరి మటన్కి మసాలాలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలి, పన్నీర్ ముక్కలు రోస్ట్ కావాలి, మిల్ మేకర్లను ఉడకబెట్టాలి. అవునవును, అవన్నీ కావాలి. మరి అవన్నీ మీరు చేస్తే నేను వంట చేస్తా. అవన్నీ నేను చేసినాక నువ్వు వంట చేసేది ఏమున్నదే కల్లా రాని, నువ్వు భలే మాట్లాడుతున్నావు. సరే అత్తమ్మా, మరి నేనే అవన్నీ చేస్తా. మీరు అట్లా వంట చేసినట్టు యాక్టింగ్ చేయండి. ఓ గాడ నిల్చొని గంటలు వంటలు చేసుడు నాతోటి ఏడవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్ట్ అన్ని మసాలాలు రెడీ పెడతా, నువ్వు చెయ్యు. అట్లా అన్నారు, మంచిగా ఉంది. నువ్వు అంతసేపు పూరీలు చెయ్యరా అని? పూరీలు చేయాలంటే మీరు పిండి తడిపి లాటిచ్చిస్తే పూరీలు నూనెలేసి పొంగిస్తా. ఇది ఎక్కడ గోసకొచ్చిందే, గిట్లా తయారైంది ఏంది? ఇది చెప్పినట్టు తింటుండే ఇంకెవడన్నా మందు పెట్టిండి ఏంది? ఇవాళ ఒక్కరోజు భరించుదాను దాన్ని, రేపటి నుంచి దాని సంగతి చెప్తా. పంది మొక్కదానా, నేను అన్ని 10 రకాలు వండుతూ ఉంటే తినుడు బాగా అలవాటైంది. మళ్ళీ అది కూడా ఇట్లున్నది అట్లున్నది మంచిగా లేదు అని చెప్తుంది. సావు కూరగాయలు కోయడానికి కూడా వస్తున్నావు. ఇన్ని రోజులు నేను అన్ని ఎట్లా చేసినా అనుకున్నావే? ఇది నన్ను బిడ్డ అంటే మాత్రం నాకు ఒళ్ళంతా కంపరం ఎక్కుతుంది. దీని యాక్షన్లు గంగల పోతే. చిన్నమ్మకు భక్ష్యాలు అంటే కూడా ఇష్టం. కొంచెం శనగపప్పు ఉడకబెట్టి భక్ష్యాలు చేయాలి.
అవ్వా పనులు చేసి చేసి నడుమ ఆలిపోతుంది. అలా వచ్చేసరికి 5 నిమిషాలు వంట. ఊ, ఏం తిననే తిని పాడగాలి. బేగుల మీద బేగులు వస్తున్నాయి. ఇక మత్త ఏమనుకుంటుంది, బాగానే తిన్నదనుకోదా. ఈ గ్యాస్ ప్రాబ్లం ఒకటి మోపైంది నాకు. బద్దం తింటే గ్యాస్ ప్రాబ్లం లేకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది? ఆ బక్క ముసల్దాని లెక్కనే ఇదోటి మోపైంది నాకు. ఇంకా అదన్నా నయం, పీకు మనంగానే వీక్తుంది. ఈ మా అత్త ముసళ్ళు అయితే పీకుమంటే వీకది, రమ్మంటే రాదు. నీ మెడలొత్తక బాగానే రోజులైతాను అని ఇట్లా మెడలు ఇరిచేస్తే చక్కగా అవుతావు. అబ్బా తీయో, నా మెడలు నొత్తన్నాయి. ఇప్పటిదాకా అక్కడ వంటింట్లో వేసి చేసి నా నడుము నొత్తందంటే ఇప్పుడు మెడలు నొప్పి తెప్పిస్తావా? మెడ పట్టుకుంటే నేను మటన్ ఎట్లా తినాలి? తూదిని బతుకు, ఇంకేమైనా తిండితోటే పెడతాది ముడి. నీకు నన్ను సతాయించడానికి ఇష్టం, గట్లనే నాకు తినడానికి ఇష్టం. అవి వస్తుంది నీ గుడ్డేనుగు పిల్ల. ఏం మాట్లాడుతున్నావు? నన్నేమో ఏనుగంటావు, దాన్నేమో గుడ్డేనుగు పిల్ల అంటావు. మరి నువ్వేను లెక్కనే ఉన్నవే, గదేమో గుడ్డేనుగు పిల్ల లెక్కున్నది. నా బిడ్డ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అనుకో, నీ మూతి పనులు రాలగొడతా. వింటానవా? అట్లన్నావే, మెడలు ఇరగొట్టమంటావు ఇంకోసారి? అద్దు జోకు జోకు. నేను ఎప్పుడు నీతో జోకే చేస్తా, నువ్వేమో సీరియస్ తీసుకుంటావు. అవులేమో కబ్బానా, నా ఇంటికి నేను వచ్చిన. చల్ దబాయ్, సినిమా పెట్టే టీవీలా. మమ్మీ వంట అయిందావే? ఆకలి అవుతుంది నాకు. అయింది బిడ్డ అయింది. ఇప్పటిదాకా చేసి చేసి వచ్చి అలసిపోయి గిట్ల ఒరుగుతాన్నా. ఒరుగుతా అంటే గిడ కూర్చుంటావేమే, మంచంలో వండుకపో. అయ్యో సారీ మమ్మీ, నువ్వు వంట అనుకున్నావా? సరే మంచంలో వంటతి. అయ్యో అద్దు ఇన్నా ఉండు. రమ్మను మంచిదాన్ని పట్టుకొని వంట. ఏమైందే, పడుకోవా? అద్దు నిద్ర వస్తలేదు నాకు, కూర్చో. నా జీవితం ఏంది గిట్లా అయింది ఇవాళ? కనీసం నిద్ర కూడా పోనిత్తలేరు. పానం అంతా సవసవ అంటుంది, పొద్దు కలిసింది పనులు చేసి చేసి. ఒక్కరోజుకే జీవితం అనబడుతుందే, జీవితం మొత్తం కష్టాలు పడ్డట్టు. సవసవ అంటుందట దీని పానం. మరి రోజంతా పనులు చేస్తే రానికి ఎట్లుంటది చిన్న పొల్ల? అవునే బిడ్డ, నేను నా కాలంలో ఎన్ని పనులు చేసినా, ఎన్ని వంటలు చేసినా. నన్ను బిడ్డ ఏం బిక్తాండే ఇప్పుడు? నీ జీన్స్ రాలేదానికి? అవును మమ్మీ, మస్తు చేసినావు, మస్తు కష్టపడ్డావు. మమ్మల్ని కష్టపడి పెంచినావు మమ్మీ, నువ్వు గ్రేట్. మరేందే ఇప్పటి వాళ్ళు తిని కూర్చుంటాండ్రు, ఏమైనా పని చేయమంటే ఏడుపులు వస్తున్నాయి. అవును మమ్మీ, ఆ కాలంలో కష్టపడ్డోళ్ళకు నువ్వే ఎగ్జాంపుల్, ఈ కాలంలో తిని కూర్చుండేటోళ్ళకు మన వదిననే ఎగ్జాంపుల్. మరి నువ్వు దేనికి ఎగ్జాంపుల్? వదిన మీద చాడీలు ఎక్కేయడానికా ఎగ్జాంపుల్? బరేమో కబది సినిమా పెట్టమంటే పెట్టనే పెట్టది, ఏమైనా సూర్యాలు చూస్తుంది అప్పలిచ్చుకుంటా. వంటలు అయినాయి వదిన? అయినాయి స్వప్న. రెడీ అయినావా? మొత్తం సర్దుకున్నావా? చెప్పు కబది, ఇది అడిగితే మాత్రం నేను ఆన్సర్లు చెప్పాలి, కానీ నేను అడిగితే ఇది మాట్లాడది. దీని గోదీష్ గంగల గల్ప అనే స్వప్న. గడికి పోయినాక మీ అత్త ఏమన్నా పనులు చెప్తే అస్సలు చెయ్యకే. అయ్యో గట్ల చెప్తున్నారేందత్తమ్మా? చేయకపోతే మళ్ళీ స్వప్నకు తిట్లు పడయా? మనం మస్తు కట్నాలు ఇచ్చినామే, లక్షలు లక్షలు కట్నాలు వచ్చినాం, వాళ్ళకు ఎకరాల భూములు రాసిచ్చినాం. నువ్వు పని చేసుడు అవసరం లేదనే ఇవన్నీ ఎత్తిమి. ఏ పాటిచ్చిండత్తమ్మా భూములు లక్షలు? నీకేం తెలుసే? 1 కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేసినాను తెలుసా? ప్లేటుకు 1000 రూపాయలు. వేల మంది వచ్చిండ్రు జనాలు. మరి కట్నం ఎంత ఇచ్చిండ్రు? కట్నము 90 లక్షలు ఇచ్చినాం. 9 ఎకరాల జాగ రాసి ఇచ్చినాం. అబ్బో బాగానే ఇచ్చిండ్రు అయితే. లేకపోతే నీ లెక్క అనుకున్నావే, ఏం కట్నం లేకుండా ఊపుకుంటా పోయిందనుకుంటానవా నా బిడ్డ? అందుకే కదా ఏం పని చేయదాడా. నువ్వు కట్నం తేలేవు కాబట్టి ఇక్కడ పని చేయాలి. అవునా అత్తమ్మా, నాకు తెలియకపోయే. మరి ఇవాళ ఏదో నీకు శాతం అయితే లేదని నేను హెల్ప్ చేసినా కానీ రోజు చేస్తా అనుకుంటానవా? చేసి చేసి రావాలి నువ్వు పనులు. పందిముండ ఇప్పటిదాకా బిడ్డ బిడ్డ అన్నది, వంటలు మొత్తం అయినాక ఇష్టం ఉన్నట్టు అవుతుంది. మమ్మీ వదిలింటుంది. ఇంటినంటియే వినాలది. ఇట్లాంటి ఇంటనే మన వాల్యూ పెరుగుతుంది. నీ బొందనే, నువ్వు మనిషివి, నీకో వాల్యూ. ఇక మంచిగా సురేష్ తోటి సినిమాలకు షికార్లకు తిరుగు.
మంచిగా ఇంట్లో కూడా టీవీ చూసుకుంటా కూసో. వేసుకోకుండా ఉండకు. వేసుకొని టీవీ చూసుకుంటా కూసో. ఎవరన్నేమన్నా అంటే నాకన్నా డాడీ కన్నా ఫోన్ చేయి, నేను మాట్లాడతా మీ అత్తతోటి. సరే మమ్మీ, ఇది ఒకటే బాధ నాకు. ఏం బాధ బిడ్డ? శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఇంట్లో వండనీయదు మా అత్త. బయటకు పోయి తినమంటది అంటివి కానీ సురేష్ చెప్పిండంటివి కదా. బయట తినబుద్ధి అవుతుంది కానీ ఇంట్లో ఎప్పుడన్నా తినబుద్ధి అయితే ఏం చేయను. అని ఇంటికి రా, అది వండి పెడుతుంది. దీనికి బయటకు పోయిన హోటలే, మా ఇంటికి వచ్చిన హోటలే. ఏమో మమ్మీ, ఇప్పుడు ఒక రాత్రి తినబుద్ధి అయింది అనుకో నాకు ఇంట్లో ఫుడ్, వీడికి ఎట్లా వస్తాయి చెప్పు. అందుకే నా లెక్క నీకు ముందే ఆకలవుడు నేర్చుకో. ఏంది పిచ్చి మొక్కదానా, ఏం పిచ్చి పిచ్చి చెప్తున్నావు దానికి? ఇప్పుడు ఒకవేళ మధ్యాహ్నం ఆకలైందనుకో, నీకు ప్రొద్దున్నే తెలియాలి, దాన్నే తెలివంటారు. ప్రొద్దున్నే తెలుసుకోవాలి నువ్వు, నాకు మధ్యాహ్నం ఆకలి అవుతుంది, గిద్దిన బుద్ధి అవుతుందని. ఓయవ్వో, ఇది బర్రె కావడానికి సీక్రెట్ గిదేనా? అయితే మధ్యాహ్నం తినబుద్ధి అయ్యేది ప్రొద్దున్నే తెలుసుకుంటుందట. దీని తెలివి పాడుగాను. నీకు రాత్రి తినబుద్ధి అవుతుంది అంటే నువ్వు అది మధ్యాహ్నం వరకే తెలుసుకొని ఇక్కడికి రావాలి. అత్తే ముందు ఫోన్ చేసి చెప్పాలని ఇంగిడ రెడీ పెడతా. ఏమున్నారే దానికి? అన్నయ్య తెచ్చినావా సామాన్లు? అగో ఇలా తొందరనే వచ్చినవేంద్రా? చెల్లి కొన్ని సామాన్లు చెప్పిందే, మళ్ళా వచ్చేసరికి అది పోతుందేమో అని తొందర వచ్చిన. లీవ్ పెట్టిన హాఫ్ డే తెచ్చి నేను అన్నచ్చినా చూసుకో. ఇక చూసుకొని ఏం చేయాలన్నయ్య? అక్కడికి పోయినాక చూసుకుంటా. మళ్ళీ అదంతా తిప్పాలి, మళ్ళీ ప్యాక్ చేయాలి. అక్కడికి పోయినాక చూసుకొని అన్నయ్యకి ఫోన్ చేయి, పంపుతాడు. మళ్ళా నువ్వు సాయంత్రం వస్తావు అనుకున్నా రాజు. నీకోసమే వచ్చిన అసలైతే. స్వప్న వాళ్ళ అత్తమ్మ బయలుదేరిందట, వస్తుంది ఇక 10 నిమిషాలల్లా. పోరాజు, వాళ్ళు తింటే మంచిగా ఉండదు అటు జరుగు. నీ నాకేంది, నా పిల్లం నా ఇష్టం. మమ్మీ వదిన చూడు ఎట్లా చేస్తుందో అన్నయ్యతోటి. అవురా, తినకపోయినావురా? తిన్నావా? తినలే మమ్మీ, మీరు తిన్నారా? మేము కూడా తినలేంరా. ఇంకా వచ్చినాక అందరం కలిసి తిందామని చూస్తున్నాం. ఇంకా ఆకలి అయితే తినరా? ఏం కర్రీ చేసినావే? తింటావా ఇప్పుడు? నువ్వు తినిపిస్తేనే తింటా. స్వప్న వాళ్ళ అత్తమ్మ వస్తుంది కదా, ఆమె ముందట కూసో తినిపిస్తా. సరే, నాకేం భయం? మీ అమ్మ ముందటనే భయపడతావు నువ్వు, నాకేం భయం అట. ఇప్పుడు చెప్పు, నాకు భయమా? ఇంకోటి అన్నా? ఏమైంది వదిన? ఏం లేదు స్వప్న, కూర పొయ్యి మీద పెట్టిన. నేను చెప్పిన అన్న అర్థమైనా కానీ ఇట్లానే ఉండాలి. కొంచెం ఎప్పుడన్నా సరే అని తలకాయ ఊపినామంటే కథ మీద నెత్తికి ఎక్కుతారు. నాకే చెప్తున్నావా మమ్మీ? నాకు తెలియదా ఎట్లుండాను? సరే ఫోన్ చేయకపోయినవే, ఏడు దాకా వచ్చిందా మీ అత్త? ఊకే ఎవడు చేస్తాడు, వస్తారాలే. అయ్యే ఆయన సడన్గా అత్తే ఎట్లా? మనం ఏమన్నా మాట్లాడుకోగా అత్తే వాళ్ళ కర్మ. బా, ఇంత గుమ్మగుమ్మ వాసన వస్తుంది. ఏంది రాజు నువ్వు పిచ్చి పిచ్చి చేస్తున్నావు? మీ మమ్మీ ఉన్నది, చెల్లి ఉన్నది అక్కడ. మరి మా అమ్మకి నేను భయపడతా అంటావా? రాజు వాళ్ళ అమ్మకి మస్తు భయపడతాడు. ఏయ్ వస్తున్నారు మమ్మీ. ఇగో రాణి, ముందే చెప్తానా, అందరికన్నా ముందు ఉరుక్కుంటా పోయి బాగున్నారా చిన్నమ్మ బొన్నమ్మ అనకు. ఫస్ట్ నేను అడగాలి, తర్వాత నా బిడ్డ అడగాలి, ఆ తర్వాత నువ్వు అడుగు. అర్థమైందా? మామయ్య ఉంటే మామయ్య కూడా అడిగినాక నువ్వు అడగాలి. సరే అత్తమ్మ, దాందేముంది? ఏందో ముందే ఉరుక్కుంటా పోయి చెప్తుంది. నీకేమన్నా ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను రావే గట్లా చెప్తే. అటు పోయి వెనకకు సప్న ఇటు రావే. నువ్వు సెకండ్ నిల్చో, నేను ఫస్ట్ నిల్చుంటా. నీకు ప్రైజ్ ఇస్తారా రేపు పందిదానా ఫస్ట్ చెప్తే? ఫస్ట్ ఎందుకు నిలిచినావే? అంత మంచిదే నా వదినమ్మా, మంచిగా ఉన్నారా అందరూ? మంచిదే వదినమ్మా, అంత మంచిదే. మంచిగా ఉన్నారా స్వప్న రాణి? మంచిగా ఉన్నాం చిన్నమ్మ. స్వప్న పో, ఆశీర్వాదం తీసుకపో అత్తమ్మది. ఇంకేం చెప్పిందే నేను? ఎగిలిచ్చుకుంటా ముందే మాట్లాడకని చెప్పినా? అయ్యో నేను ఎక్కడ అడిగినత్తమ్మా, ఆమె అడుగుతానే కదా నేను సమాధానం చెప్పిన. నోర్మి. గాడ్ బ్లెస్ యూ స్వప్నాలి. ఏమైంది వదినమ్మా, మోషన్స్ ఏమన్నా అయినాయా? ముఖం ఎట్లా పెట్టిండ్రు? వదినమ్మా జోకులు ఎత్తది నాతోటి. చీమలు పాడుగాను బాగా గుట్టి పాడైతున్నాయి.
అందుకే గట్ల పెట్టినదినమ్మా. అవునా, నేను ఇంకేదో అనుకున్నానులే. మరి నేను వస్తే అలా పెట్టావో ఏమో అని అనుకుంటున్నా. ఏ గట్లెందుకు ఎత్తవదినమ్మా, నా బిడ్డనైతే నిన్నటి నుంచి ఎదురు చూస్తాంది మీకోసం. అవునా, మీరు ఎదురు చూస్తలేరా? మళ్ళా జోకేసింది అదినమ్మ నా మీద. మిన్ను రాలేదా చిన్నమ్మ? వచ్చిందిరా. అమ్మో, అది రాకపోతే నేనెందుకు వస్తాను, దానికోసమే వచ్చాను. మిన్ను రాతుందరా, అక్క పిలుస్తుంది. అక్కడ చిన్న కుక్క పిల్ల ఉంది మమ్మీ, భలే ఉంది. వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. అవి ఊరు కుక్కలు మిన్ను, వాటి జోలికి వెళ్ళొద్దు. అక్క, నువ్వు బాగున్నావా? బాగున్నానక్క. హాయ్ స్వప్న వదిన. హాయ్ నానమ్మ. హాయ్ హాయ్ హాయ్. చిన్న పిల్లలు ఎక్కుందు గింత పెద్ద పెరిగినావా నువ్వు? హెయిర్ స్టైల్ చేంజ్ చేసినావా మిన్ను? అవునక్క, కాలేజ్ స్టార్ట్ అయింది కదా, 2 జుట్లు వేసుకుంటే అందరు నన్ను కామెంట్ చేస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది, ఇక పెద్ద పిల్ల అయిపోయింది. ఈ హెయిర్ స్టైల్లో చాలా బాగున్నావు మిన్ను. అక్క, మనం ఇప్పుడు తొందర సరితక్కింటికి పోదాం. కాసేపు కూర్చో మిన్ను. కూర్చోండి వదినమ్మ, కూర్చోండి. రాణి, కాసేపు సరిత వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసిరామ్మ. ఏ గవాళ్ళ ఇంటికి ఎందుకు వదినమ్మా, మన ఇంట్లోనే మంచిగా ఉంటుంది. లేదు, సరిత రాణి కోసమే వచ్చింది స్పెషల్గా తను. అక్కదా వెళ్దాం. నేను పోయేస్తా అత్తమ్మ. తొందర్రా ఆడ దించేసిరా. టేక్ యూర్ ఓన్ టైం రాణి. సరే చిన్నమ్మ. చూసినావా మమ్మీ, మిన్ను వచ్చి దాన్నే పట్టుకుంటుంది, కనీసం నా దగ్గర కూడా వస్తలేదు. అక్క, సరితక్క. హాయ్ జున్ను. మొన్నటికి ఇప్పటికీ చాలా పెద్దగా అయిపోయినావు జున్ను కదా. 2 జుట్లు వేసుకుంటే చిన్న పిల్లలు ఎక్కుండే, ఇప్పుడు కాలేజ్ పాపలు ఎక్కుంది. జున్ను, కాలేజా? అవునక్క, మొన్ననే స్టార్ట్ అయింది. ఏం గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ అక్క, ఇంజనీరింగ్ నా డ్రీమ్. కూర్చో. పనులు అన్నీ అయిపోయినాయానే? అయిపోయినాయే. వంట నేను మా అత్త ఇద్దరం కలిసి చేసినాం. ఏమైంది మిన్ను, మొన్న ఏడిచినవాట మేము వచ్చినాక? అట్లా ఏడుస్తారు ఎవరన్నా? మంచిగా పెద్దగా అయిపోయినావు. నాకు మీ దగ్గరనే ఉండబుద్ధి అవుతుంది అక్క. అట్లా అనద్దు మిన్ను, మా మమ్మీ ఫీల్ కాదా? మా మమ్మీ కూడా ఇక్కడనే ఉంటే మంచిగా ఉంటుంది. అట్లా అనద్దు మిన్ను. హాలిడేస్లా నీకు ఎప్పుడు చూడబుద్ధి అయితే అప్పుడు మా మమ్మీని తీసుకొని రా, సరేనా? ఇంకోసారి ఏడవద్దు. సరే అక్క. ఇల్లు చాలా బాగుంది అక్క. అవునా, చూసి రాపో ఒకసారి మొత్తం. ఇంట్లో నువ్వు బావ ఇద్దరే ఉంటారా అక్క? ఇద్దరే ఉంటాం నిన్ను. మీ అత్తమ్మ, మామయ్య వాళ్ళందరూ ఎవరు ఉండరా? ఎవ్వరుండరు మిన్ను, మేమే ఇద్దరం. బోరింగ్గా ఉంటుంది ఇక్కడ కదా అక్క. ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య అందరుంటే హ్యాపీగా ఉంటాం. అమ్మో, ఇంకా 2 చాప్టర్స్ చదవాలి. ఎవరు? మీరెవరు? మా ఇంటికి వచ్చి మీరెవరని అడుగుతావేంటి? బావా, నేను మిన్నుని. సరితక్క చెప్పలేదా నా గురించి? ఆహా, చెప్పలేదు. బావానా? ఎవరిమే బావా అంటది? సరితక్క చెప్పలేదా అంటది? సరితక్కకి 2 అక్కలు కదా, చెల్లె కూడా ఉన్నదా? అయినా డైరెక్ట్ రూమ్లోకి వచ్చడేంది? అక్క, బావ ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళిండు మిన్ను, ప్రొద్దునే పోయిండు. అక్క, మరి ఆ రూమ్లో ఎవరో ఉన్నారు. ఎవరున్నారు మిన్ను? బంటియా? బంటి ఎవరక్క? మీరిద్దరే ఉంటారు ఇక్కడ అని చెప్పారు. ఇతనే అక్క, నేను చూసింది. ఇతని పేరు బంటియా. నేను బావా అని పిలిచాను. అయ్యో, బంటి బావ వాళ్ళ తమ్ముడు. ఎవరు వదినా? మా ఆడపడుచు స్వప్న ఉంది కదా బంటి, వాళ్ళ ఆడపడుచు. అవునా? హాయ్. హాయ్ బంటి. నీ పేరేంటి? నా పేరు మిన్ను. మీనాక్షి. హాయ్. హాయ్ బంటి. బంటి, మిన్నుది 10th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది ఎంపీసీ. అవునా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి 10th లో? 593. ఓ వావ్, వెరీ గుడ్, చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ. మిన్ను, బంటి ఫుల్ క్లేవర్, బీటెక్ చదువుతున్నాడు. మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. వదిన షాప్కి వెళ్ళి మన తేవాలా? బన్నీ, ఒక పాల ప్యాకెట్ తీసుకురా. బిస్కెట్స్ తింటావా మిన్ను? అమ్మో, బిస్కెట్స్ వద్దక్క, మమ్మీది అంతది.
బిస్కెట్స్ హెల్త్కి మంచిది కాదు, తినొద్దు. ఒట్టి పాలు తాగుతానక్క. పాలు తీసుకురా బంటి. సరే వదిన. రూమ్లోకి పోయేసరికి అక్కడ ఉన్నాడక్క. మస్తు భయమైంది నాకు. ఏం కాదు మిన్ను, మన బంటియే, మంచోడు, చాలా మంచోడు. అయినా మగవాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి మిన్ను. తెలుసక్క, మమ్మీ చెప్తుంది నాకు. దూరంగా ఉండాలి మిన్ను, ఎవరిని టచ్ చేయనీయొద్దు. సరే అక్క. అక్క మీరు మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అక్కడికి? అదేంది మిన్ను, నీ కాలేజ్ స్టార్ట్ అయింది, చదువుకుంటా బిజీగా ఉంటావిగా. నాకు హాలిడే వచ్చినప్పుడు బోర్ వస్తుంది అక్క, మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. మరి హాలిడేస్ వచ్చినప్పుడు కాదు మిన్ను, ఎప్పుడైనా బోర్ వస్తే ఒక 15-20 డేస్కి ఒకసారి అలా మమ్మీని తీసుకొని రమ్మను. నీవేం సంగతే, రాజు వచ్చిండా? మంచిగా కలుసున్నారా, ఇంకా కొట్లాడుతున్నారా? మంచిగా ఉన్నామే. మీ అత్తయ్య చెప్పింది ఏమి నాకు పట్టించుకోకు, అర్థమవుతుందా? అట్లానే చేస్తున్నా. వాళ్ళు ఏమన్నా వాగుకొని పట్టించుకోకు. వాళ్ళు నీకెప్పుడు కూడా మంచి చేయాలని చూడరు, నీకెప్పుడు చెడు చేద్దామనే చూస్తారు. మంచిగా ఉండు రాజుతోటి. మంచిగా ఉంటున్నానే. మీ అమ్మ చెప్పింది గుర్తుంది కదనే, మా ఊళ్ళను మంచిగా చూసుకుంటేనే వాళ్ళు పక్కదారి పట్టరు. రాజు అట్లాంటోడు కాదే, అట్లాంటోడు కాదు ఇట్లాంటోడు కాదు అని ఉండయి. ఏ మొగుడైనా మొగుడే, అందరు ఒకటే. సరేనే, మంచిగానే ఉంటా. సారీ మీనాక్షి. పర్లేదు బంటి, అసలు నేనే నీకు సారీ చెప్పాల్సింది. డోర్ నాక్ చేయకుండానే లోపలికి వచ్చాను. ఒకసారి నీ గురించి చెప్పింది సరిత వదిన, కానీ నువ్వని తెలీదు నాకు. సరితక్క అంటే నాకు చాలా ఇష్టం. చెప్పింది అది కూడా చెప్పింది. మంచిగా చదువుతున్నావా మరి? ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కదా కాలేజ్. ఓకే. మ్యాథ్స్ ఫిజిక్స్లో నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. చాలా ఈజీ, మనం మనసు పెట్టి చదివితే ఏదైనా సాధించవచ్చు. అర్థం చేసుకొని చదువుకోవాలంతే. అవును బంటి, నాకు కూడా చదవంటే చాలా ఇష్టం. ఏంటి నీ గోల్ మరి? ఏమైదాం అనుకుంటున్నావు? ఏం లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతే. మరి జేఈకి ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపేర్ అవుతున్నాను. నేను 9th నుంచే ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నాను. ఓ వెరీ గుడ్. నాకు కోచింగ్ లేదు ఏం లేదు, కానీ ఇంట్లోనే ఉండి చదువుకున్నా, మిస్ అయింది. ఇక 1 year వేస్ట్ చేసుడు ఇష్టం లేక ఓయూలో జాయిన్ అయినా. ఓ, ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిందా? కంగ్రాట్స్, గ్రేట్ మీరు. ఐఐటీలో చదువుదాం అనుకున్నా, ఇప్పుడు ఇక్కడ చదువుతున్నా. జేఈ ప్రిపరేషన్కి నాకు కొన్ని ఫిజిక్స్లో డౌట్స్ ఉన్నాయి. మళ్ళీసారి వచ్చినప్పుడు నేను బుక్ తీసుకొచ్చుకుంటాను. తెచ్చుకో. నేను మంచిగా అర్థమవుతాట ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి విన్నావంటే జీవితంలో మర్చిపోవు. ఓకే, థ్యాంక్ యూ. మీ ఫోన్ నెంబర్ ఇవ్వవా నాకు? ఫోన్ ఉంది కానీ నేను ఎక్కువ యూజ్ చేయను. ఎందుకు? అంటే నాకు ఎప్పుడన్నా డౌట్స్ వస్తే అడగచ్చు కదా. ఓకే, ఇస్తాలే, కానీ అసలు నువ్వు ఇప్పుడే ఫోన్ ఎందుకు వాడుతున్నావు? ఇంటర్మీడియట్లో ఫోన్ అనవసరం. స్టడీ పైన కాన్సన్ట్రేషన్ మొత్తం తగ్గిపోతుంది. నేను కూడా ఎక్కువసేపు చూడను ఫోను. మమ్మీకి నా పైన భయం, ఫోన్ ఉంటే సేఫ్టీ కదా అని ఫోన్ ఇచ్చింది. ఓకే అలానా? కానీ నీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి టైం మాత్రం వేస్ట్ చేసుకోకు. 1కి 100 సమస్యలు తెచ్చిపెడుతుంది అది. ఇంటర్నెట్ అసలు యూజే చేయకు. నేను గూగుల్ యూజ్ చేయను, కానీ ChatGPT యూజ్ చేస్తాను. ఓకే, ChatGPT బెటర్ గూగుల్ కన్నా. కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతాం. అందుకే మీ లెక్చరర్స్ని అడుగు డౌట్ ఉంటే. అమ్మో, లెక్చరర్స్ని అడిగితే వాళ్ళు ఏమో చెప్తారు, ఇంకా పెద్ద కన్ఫ్యూజన్. నిన్నే అడుగుతాను బంటి, నువ్వు చెప్తానంటున్నావుగా. ష్యూర్, ఖచ్చితంగా చెప్తాను మీనాక్షి. నువ్వు మీనాక్షి అని పిలుస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు? నీ పేరు మీనాక్షి కదా. మా అమ్మ ఒక్కతే నన్ను మీనాక్షి అని పిలిచేది, అందరూ నన్ను మిన్ను అంటారు. అయ్యో సారీ, మరి నేను కూడా మిన్ను అని పిలవనా? లేదు, నువ్వు మీనాక్షి అనే పిలువు. నువ్వు అలా పిలిస్తేనే బాగుంది. ఓకే మీనాక్షి, మరి నేను కొన్ని అసైన్మెంట్స్ చేసేది ఉంది. చాక్లెట్ తింటావా నువ్వు? చాక్లెట్స్ తినను, కానీ నువ్విస్తే తింటాను. భలే మాట్లాడుతున్నావు మీనాక్షి. చాక్లెట్స్ తినద్దు, కానీ డార్క్ చాక్లెట్ తింటే ఏం కాదులే. థ్యాంక్ యూ బంటి. ఏం చేస్తుంది స్వప్న? ఇంకా రెడీ అవుతూనే ఉందా? ఇక కొన్ని సామాన్లు పెట్టుకునేటివి ఉన్నాయి వదనమ్మా,
అవి చదువుకుంటాంది బిడ్డ. చదువుకున్నాక గొడసేపు వండుకో బిడ్డ అని అన్న. ఇక మళ్ళీ జర్నీ ఉంటుంది కదా వదినమ్మ, మీరు కూడా వండుకోమంటే వంటలేరు. అయ్యో జర్నీ ఏమంత దూరం వదినమ్మ, ఇక్కడ నుంచి ఇక్కడికేగా. అక్కడ వెళ్ళాక ఏం చేస్తుంది, పడుకోవడమేగా. అంటే దానికి ఎలానన్నా పోతే అంత తిప్పినట్టయితే ఆంతులైతాయి. అవునా, నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా. ఇన్నిసార్లు నాతో వచ్చింది, ఎప్పుడు కాలేదు. ఈ మధ్యనే స్టార్ట్ అయింది వదినమ్మ. ఇప్పుడే ఇలా ఉంటే ఎలా వదినమ్మ, రేపు పిల్లలు పుడితే ఇంకెలా చూసుకోవాలి, చాలా హడావిడి ఉంటుంది. పిల్లలు పుడితే ఇక మీ ఇంట్లో అందరు పనులైనా అయితిరి, మీరు చూసుకుంటారు నేను చూసుకుంటా. ఇక దానికి ఏమున్నది వదినమ్మ, వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం ఎందుకు, మన పిల్లల్ని మనమే పెంచుకోవాలి. మనోళ్ళు మంచిగా చూసుకుంటారా? అయినా ఇక ఆదిగది చిన్నపిల్లనే కదా వదినమ్మ, ఒక 2-3 ఏళ్ళు అయినాక పిల్లని చేసుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటాను నేను. చిన్నపిల్ల మరీ అంత తక్కువ ఏజ్ ఏం లేదులే, రాణికన్నా పెద్దదేగా. ఓకే, 1-2 సంవత్సరం ఆగితే తప్పేం లేదు, కానీ చిన్న ఏజ్లో కంటేనే బాగుంటారు పిల్లలు. ఇక ఇవాళ రేపు చిన్న ఏజ్లల్లా ఎవరికంటాండ్రు వదినమ్మ, ఎంజాయ్ చేసినాక 5-6 ఏళ్ళకు అంటాండ్రు. వీళ్ళు ఒక 2 ఏళ్ళు ఆగుతారట గంతే. ఏమో ఈ కాలం పిల్లలు జాబ్లు అంటారు, అదంటారు ఇదంటారు, హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు. మళ్ళీ పిల్లలు పుడతలేరని హాస్పిటల్ల చుట్టూ తిరుగుతారు. ఇక లాస్ట్కు పుట్టకపోతే గరే కదా వదినమ్మ, హాస్పిటల్ల చుట్టే తిరుగుడవుతుంది. చిన్న చిన్న మెడికేషన్స్ తోటి అయితే పర్లేదు, కానీ పెద్ద పెద్ద ప్రొసీజర్స్ చేసుకుంటారు. దాని బదులు మంచిగా ఈ అనాథను ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పెంచుకుంటే చాలా పుణ్యం. ఇంకా వాళ్ళకి తల్లిదండ్రులు లేని లోటు ఉండదు, వీళ్ళకి పిల్లలు లేని లోటు ఉండదు. మరి మీ రాజు రాణి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు కూడా డిలే చేస్తారంటనా? అలాది ఏం పాడైంది అదనమ్మ, గా రాణికి ఏమన్నా చదువు వస్తే కదా, ప్లానింగ్ చేసుకోరు, ఏం చేసుకోరు. గదే చెప్తే మా రాజు కూడా గదే వింటాడు. అలా గంత తెలివి లేదు వదినమ్మ, వాళ్ళకి ఎప్పుడైతే అప్పుడే అన్నట్టు చూస్తాండ్రు. అదే మంచి పద్ధతి. ఈ ప్లానింగ్లు ఇవన్నీ ఏంటి అసలు? రాణి మొక్క దానికి ఏం పుట్టింది, ఇంకా రాదు. ఒక పిల్లని తీసుకొని పోయింది గడికి, ఎంతసేపు మళ్ళీ ఫోన్ చేసేదాకా రాదు. సరే ఫోన్ చేస్తా రాణికి. లేదు లేదు ఉండని, నేనే ఉండమని చెప్పాను. కొంచెం సేపే ఉంటే మళ్ళీ మిన్ను అక్కడికి వెళ్ళాక గోల చేస్తుంది. దాని బదులు ఇదే బెటర్. కాసేపు అయ్యాక నేనే చేస్తానులే. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తాను. వాళ్ళ ఇంటికి ఎందుకు కదనమ్మా, భోజనం చెయ్యరా ఇప్పుడు? ఇప్పుడు కాదులేండి, వెళ్ళే ముందు ఒకసారి సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేసి వెళ్తాను. అగో మీరా? నమస్తే అండి, ఎవరు మీరు? ఇక్కడ బయట నుంచి చూస్తా ఉంటే శ్రావణ మాసం కదా, గిది మా కోడలిది గిట్ట అమ్మవారిని కూర్చోబెట్టింది అయింది సోఫాలా అనుకున్నా. బయట నుంచి చూస్తే అమ్మవారే కూర్చున్నట్టున్నది. ఓలప్పో, ఈ చిన్నత్త చిన్నది కాదు, దానికి ఇప్పుడు చీర కావాలి. చీర కోసం ఇవన్నీ నాటకాలు ఆడుతుంది. ఏందే చిన్నత్త, నీకెవరు కనబడతలేరా? కళ్ళకు ఏమైంది? కంట్ల శుక్లాలు పుట్టినాయేమో, చూయించుకోకపోయినావు హాస్పిటల్లా? గట్ల అంటవేందే, ఆమె చూస్తే ఎట్లున్నది, సాక్షాత్తు అమ్మవారే కూర్చున్నట్టున్నది. ఈడ లక్ష్మీదేవి లెక్క. ఆమెను గట్ల అంటవేందే నువ్వు? నీ పాపం పాడగాను, నేను ఆమెనేమన్నానే, నిన్నంటానా గాని. దర్వాజా లోపలికి వచ్చి చూస్తే మనిషి లెక్క అనిపించింది. అప్పుడు తెలిసింది నాకు. మీరు భలే మాట్లాడుతున్నారే. నేను ఎవలని అడిగిండు కదా, ఇగో ఇది ఉన్నది కదా, దీనికి చిన్నత్తనైతా, అంటే దీని మొగునికి చిన్నవ్వను. మా అక్క కోడలే ఇది. అంటే వదినమ్మ వాళ్ళ అత్త అవును, మీరు అక్క చెల్లెల్లా? అవునవును, అక్క చెల్లెళ్ళ మేము. ఏ సొంత అక్క చెల్లెళ్ళు కాదు, మన కాదు, అన్నదమ్ముల పిల్లలు. ఎవరైతేనే బంధం ప్రేమ ఉంటే చాలు కదా. దీనికైతే తెలియనే తెలియదు, బంధాలు బాధ్యతలు ఏం తెలియదు. కూర్చోండి. నువ్వు నా ఇంటికి వచ్చి నా గురించే ఇష్టం ఉన్నట్టు చెప్తాన్నావే, నీ సంగతి చెప్తావు. ఏమో అంటానవేందే? ఏమో అంటది ఇది గుయ్య గుయ్య, నాకైతే ఏం అర్థం కాదు.
చూస్తూ ఉంటే మీ ఎంపరాలు అట్టిగానే ఉప్పుకుంటూ వచ్చినట్టున్నది కదా. సంచులు తేలే సటాకాలు తేలే నాకు సీరియల్ నుంచి పెడుతుంది ఇక. మంచిగా ఏంటి, నీకు అట్లే కావాలి. మంచిగా ఉన్నారా అమ్మ? మరి ఆరోగ్యం అది ఇది అంతా బాగేనా? మేము బాగున్నాం, చాలా బాగున్నాం. ఇక ఆగప్పుడు ఎప్పుడో పెళ్ళిన చూసిన మిమ్మల్ని, మళ్ళా గీడే చూసుడు. అవునవును, నేను కూడా మిమ్మల్ని పెళ్ళిళ్ళనే చూసినట్టున్నాను. ఇక అందరు చెప్పుకునుడే సప్న వాళ్ళ అత్త ఇంత మంచిది ఏం కథ. పిస పిస వాగి బిచ్చదాని లెక్క వేయకు. నీకు చీర కావాలంటే పోయినాక నేను ఒక చీర వారెత్తా. చీర కోసం బిచ్చదాని లెక్క అడుక్కో, నీ నా ఇజ్జత్ తీయకు. నువ్వే నడిచినావు నాకు చీర, ఇప్పుడు గట్లే అంటావు, మళ్ళా పోయినాక నేను ఇయ్య అంటావు. నువ్వు చిన్నదానివానే. అయితే ఇక గట్లా అంటారు అందరూ. అవునా, అంత మంచిదా అని నేను అనుకుందు. ఇప్పుడు చూత్తి నిన్ను మళ్ళా. దాందేముందండి, ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తారు. కానీ మీ అంత మంచోళ్ళు లోకంలో ఎక్కడ ఉండరమ్మా. మీరు ఎవరిని వాళ్ళు కరిస్తే వాళ్ళకి చీర పెడతారట. గట్లెవడు పెడతాండ్రి రాను రాని లోకంలో. ఇదైతే ఇక దాని బిడ్డ పెళ్ళికి నాకు ఒక చీర పెట్టలేదు, కొడుకు పెళ్ళికి కూడా ఒక చీర పెట్టలేదు. కనీసంగా సారెలు వచ్చిన ఇన్ని సకిన ముక్కలన్నా నాకు ఇయ్యలేదు. నువ్వు ముసలి దానివేనైతివి, నీకు సకినాలు ఎట్లా నవ్వులత్తాయే. సకినాలు ఇవ్వకపోతే లాడులు లేవా, కరియలు లేవా? గవి ఇచ్చినా వెన్నడన్న తినమని ఇంటికి అత్త ఒక్కనాడన్న ఒక్క బుక్క పెట్టకపోతివి. గట్లుంటుంది ఇక నా కోడలతోటి. అయ్యో అలా ఏం లేదండి, మర్చిపోయిందేమో అంతే. మర్చిపోయినా ఇక ఆగా పెళ్ళిళ్ళల్లా బిజీ ఉంటే ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి వదినమ్మా. ఎవరత్తా వాళ్ళకి ఇచ్చుడే ఇక. మరి ఇక నేను పోవన్నా, ఇక నేను పోతాన్నా. అయ్యో కాసేపు కూర్చోండి. ఇక మిమ్మల్ని చూడ్డానికి వచ్చినా చూసినా పోతీగా. ఇక మళ్ళీ మీకు బోరు కొడితే నా గురించి మంచిగా ఉండదు. పోతాన్నా. పర్లేదు, బోరేం కొట్టట్లేదు, టైంపాస్ అవుతుంది, బాగానే మాట్లాడుతున్నారు మీరు. కూర్చోండి. ఇక కూర్చుంటా కానీ మళ్ళీ పోంగా చీర పెడతా, అది పెడతా, ఇది పెడతా అంటారేంది? ఓ బిచ్చదానా, నేను చంపి పారెత్తనే, ఆగు. ఏందే భోజనం చేసి పొమ్మంటానవా? ఇక మీ అంపురాలు నువ్వు వీళ్ళు అత్తే నేను భోజనం చేసుడేందే? మీరు తినుండ్రి, నేను పోతా, మంచిగా ఉండదు. నీ అమ్మ అలా అంటారేంటండి? మీరు వీళ్ళకి అంత దగ్గర బంధువు, ఇంకా నేనే ఎవరినో. అలా ఇబ్బంది పడకండి, నేను మీలానే ఫ్రీగానే ఉంటాను. ఇప్పుడు పరిచయం అయిందిగా, ఇక మనం ఎప్పుడొచ్చినా మాట్లాడుకుందాం. గందికే అంట నేను నువ్వు మస్తు మంచిదానివని. అందరు చెప్తాండని కాదు కానీ నిజంగానే మంచిదానివి నువ్వు. సరే ఇక మళ్ళీ మీరు ఏమనుకుంటారో నేను పోతే. ఇక భోజనం చేసినాకనే పోతా, తీయండ్రి. ఏం స్పెషల్ చేసినావు? ఏమన్నా చేసినావా లేదా మీ ఇయ్యంపురాలకి? ఎల్లిపాయ కారం నూరిన్నే కింది నుంచి పెట్టమంటావా, తింటావా? మటన్ మాదింటా. మటను కొందరికి అరగదంటారు కానీ నాకు మంచిగా అరుగుతుంది. కిలో మటన్ తిన్నా నిమిషంలో అరిగి పీకుతుంది. ఇక మీరు ఏది తింటే గదే తింటా. అయ్యా, నేను శ్రావణ మాసంలో నాన్ వెజ్ తిననండి. ఇంట్లో నాన్ వెజ్ వండితే ఏది ముట్టను. వదినమ్మ నాన్ వెజ్ చేశారా? ఏసి వదినమ్మ గట్లా అంటారేంది? శ్రావణ మాసంలో ఏమన్నా తింటారా నాన్ వెజ్? నేను కూడా తినా. నువ్వెప్పుడు బంద్ చేతివే అనసూయో? నేను శ్రావణ మాసంలో ఎప్పుడు తిననే, నీకు అన్ని తెలియన్నానే. నేను శ్రావణ మాసం లేదు, ఏ మాసం లేదు. ఇక దేవునికి మొక్కుకుంటా, పూజ చేసుకుంటా గంతే. ఇక నా ఏజ్లో ముసలోళ్ళు అయినాక అవన్నీ ఉండద్దు అన్నారు డాక్టర్లు. అవునండి, ఎవరిష్టం వాళ్ళది. పైగా డాక్టర్లు చెప్తే ఖచ్చితంగా పాటించాలి. ఇక నేను ఎవరన్నా నన్ను ఇంటికి భోజనానికి పిలిచినా ఇవాళ నేను ఇబ్బంది పెట్టా. మటన్ తెస్తే మటన్ తినుడే. ఇక అద్దని అదని ఇదని చెప్పి ఇబ్బంది పెట్టుడు నాకు ఇష్టం ఉండదమ్మా. మంచి పద్ధతి. ఇక గిడ పన్నీర్లు బిన్నీర్లు ఎత్తారు కదా ఇక మటన్ చికెన్ లేకపోతే. గవి కూడా మాదింటా, అడ్జస్ట్ చేసుకుంటా మంచని. నీ కొడుకు వచ్చిండు కావచ్చు, పోయే చిన్నత్త. నా కొడుకు హైదరాబాద్ పోయిండు ప్రొద్దున్నే. ఇంట్లో ఎవ్వరు లేరిగా. రాత్రి ఒక్కదాన్ని ఎట్లా వండుడా అని ఆలోచిస్తాన్నా. ఇక నీ దగ్గరనే వంటతి. అవునా, మీకు ఎంతమంది పిల్లలు? ఏం చేస్తారు?
నాకు 2 కొడుకులు హైదరాబాద్లోనే ఉంటారు. అప్పుడప్పుడు వస్తారు పోతారు. పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలైనరు. 3 మనవరాన్లు, 1 మనవడు. అమ్మో చాలా పెద్ద ఫ్యామిలీ. మొత్తం సెటిల్డా? సెటిల్ అన్నట్టే. ఇక నేను మా సారు ఇద్దరమే ఉంటాం ఈ ఇంట్లో. ఇక నేను గిట్ల బక్క ఉన్నా నాకు శాత కాదు కాబట్టి ఇక నైటీ వారేసుకొని వస్తా. ఇక నైటీలు వేసుకుంటా మళ్ళీ చీరలు గట్ట కావచ్చు అనుకోకుండ్రి. చీరలు కూడా మాగడతా. ఈడికేమిటికి వచ్చినవే మా ఇంటికి? ఇక్కడ రోడ్ల మీద పడి అడుక్కోకపోయినావు. ఎట్లా అడుక్కుంటానో నా ఇజ్జత్ తీస్తాను. ఈటి వేసినావానే? ఇప్పుడు ఎందుకు పోంగ తింటా. ఇక నువ్వు నోరు ముయ్యకపోతే గిన్నె పీక కోసేస్తాను ఇది కత్తి పట్టుకొచ్చి. అయ్యా నీ పిసపాడుగాను. గంత కోపం ఎందుకే నీకు? మా తింట తీతేపో. ఏం స్వీట్ చేసినావు? ఇక అమ్మ కూడా తింటుంది తేయిగా. ఇద్దరం తింటాం. నేను ఒక్కదాన్నే ఏం తినాలి? పర్లేదు తినండి. ఇక నేను ఒక్కదాన్ని తింటే నాకు మంచి అనిపించదు. నేను కూడా తీయండి. అయ్యో తింటానులేండి, తింటాను. వదినమ్మా తీసుకురండి స్వీట్, తింటాను. పోవే, యాప్రాసి ముఖం పెట్టుకొని ఏం చూస్తాను? తొందర రేపో తింటాం. మళ్ళా చల్లారుతుంది. ఎట్లాగూ మధ్యాహ్నం భోజనం లేట్ అయితట్టున్నది. మీ కోడలు లేదా? వంట అయిందా లేదా? వంటలు అయ్యేసరికి గివి తింటాం పో. ఎట్లున్నది దోస్తులు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.